తెలంగాణపై చంద్రబాబు కుట్రలు అన్న అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు మేధావులు, ఉద్యమకారులు, అట్లాగే సీనియర్ జర్నలిస్టులు. అసలు ఈ రౌండ్ టేబుల్ ద్వారా సారాంశం ఏంటి, అట్లాగే ఈ రౌండ్ టేబుల్లో ఎలాంటి విషయాలను చర్చించారు అన్న విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. దాంతోపాటు ఎస్పెషల్లీ ఇరు రాష్ట్రాల సీఎంల కలయిక భేటీ, అట్లాగే తెలంగాణ రాజకీయ పరిణామాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసలు దీని విషయంలో ఏం చెప్తారు మనం తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అట్లాగే ఓయూ జేఏసీ నేత విఠల్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఇరు రాష్ట్రాల సీఎంల కలయిక కావచ్చు, లేదంటే అక్కడేమో చంద్రబాబు ఏపీలో, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం. సో ఇద్దరు సీఎంలు అయిన తర్వాత సమైక్యాంధ్ర పాలనలోనే ఇంకా మనం ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. సో మీరేమంటారు దీనికి? ముందుగా చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే ధైర్యం, తెలంగాణ అంటే నిజాయితీ, తెలంగాణ అంటే కుట్రలు కుతంత్రాలు కాదు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అనే పదానికి, తెలంగాణ క్యారెక్టర్కి సూట్ అవుతాడా? ఆయన జీవితంలో ఏం త్యాగం ఉంది, ఏం నిజాయితీ ఉంది, ఏం కోల్పోయాడు ఆయన? ఇప్పుడు ఆయన బెనిఫిషియర్ కదా. అంటే తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ అస్మితకి, తెలంగాణ క్యారెక్టర్కి రేవంత్ రెడ్డి సూట్ కాడనేది తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలంగాణలో మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఆయన. చంద్రబాబు నాయుడు అంటేనే నమ్మక ద్రోహానికి ప్రతీక. మరి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పల్లెల్లో మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, చంద్రబాబు నాయుడు పాలనలో ఎన్కౌంటర్లో చనిపోయిన మా అన్నలు, మా చెల్లెలు, మా అక్కలు ఉన్నారు. అంటే ఒక ఆయనేమో నమ్మక ద్రోహానికి ప్రతీక, నరమేధం సృష్టించడానికి ప్రతీక, తెలంగాణ వద్దు నాది రెండు కళ్ళ సిద్ధాంతం అన్న ఆయన. ఎవరికైనా మనుషులకి ఒకటే చూపు ఉంటుంది, కానీ ఒక రాష్ట్రంలో ఉండి ఒక చూపు, ఇంకో రాష్ట్రంలో ఇంకో చూపు ఉంటే ఆయనకి ఏదైనా మానసిక రోగం అని ఉండాలి, లేకపోతే కంటి రోగం అని ఉండాలి. ఖచ్చితంగా ఈ రెండు కాల సిద్ధాంతం అనేది ప్రపంచంలో రెండు పడవల మీద కాళ్ళు వేసిన ఎవడు కూడా సక్సెస్ కాలే. ఈరోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకోవడం అనేది రాజ్యాంగబద్ధంగా ఫెడరల్ స్ఫూర్తికి ఓకే. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రితో కలవచ్చు, ప్రజల సమస్యలు చర్చించవచ్చు. కానీ ప్రజలారా ఒక సింపుల్ కామన్ సెన్స్తో అర్థమవుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకుంటే, రేవంత్ రెడ్డి గారు ఏ రోజు అందుబాటులో ఉంటారు, రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు కనుక్కొని దాని ప్రకారం కలవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాసింది, నేను పలానా రోజు పలానా టైంకి పలానా ప్లేస్కి వస్తున్నా, నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండాలని డిక్టేట్ చేసిండు. మరి గురువు శిష్యుడికి చెప్పిండా, లేకపోతే బాస్ బానిసకి చెప్పిండా, యజమాని వర్కర్కి చెప్పిండా? ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ఫ్రీ టైం చూసుకొని కలవాల్సింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డిక్టేట్ చేస్తే, ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చెప్పినట్టు డూడు బసవనలాగా తలూపిండి అంటేనే వీళ్ళిద్దరు గురు శిష్యులు. వీళ్ళిద్దరూ ఏ ఓటుకు నోటు కేసులో ఒక ఆయన అక్యూజ్డ్ 1, ఒక ఆయన అక్యూజ్డ్ 2, వీళ్ళిద్దరూ తెర వెనుక ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు గతంలో. అందుకని ఏమంటున్నామంటే, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకున్నప్పుడు ఒక ఎజెండా ఉంటుంది. ఏ ఎజెండా కోసం వాళ్ళు కలుసుకున్నారు, వాళ్ళు చర్చించిన అంశాలేంటి, అంగీకారకు వచ్చిన అంశాలేంటి, విభేదించిన అంశాలేంటి, ఏ అంశాల మీద భేదాభిప్రాయం వచ్చింది, ఏ అంశాల మీద ఏకాభిప్రాయం వచ్చింది. మరి తెలంగాణకి ఆంధ్ర నుంచి 23,000 కోట్ల డబ్బులు రావాలి, మరి అవి ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తా అన్నారు. అదేవిధంగా కృష్ణా నదీ జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడుకు పొక్క కొడితే మేమంతా ఉద్యమం చేసినాం, జగనన్న వచ్చి పొక్కని సొరంగం చేసిండు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఆ పొక్కను ఎప్పుడు ముడుస్తున్నాడు, కృష్ణా జలాలను ఏ విధంగా కాపాడుతున్నాడు? కృష్ణా నదీ జలాల వాటా విషయంలో ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఎప్పుడు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారు, వాళ్ళు చర్చించిన అంశాలు ఏంటి? ఇది చంద్రబాబు నాయుడు అనేట ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించాలి, కానీ హైదరాబాద్లో 4 ఎకరాల భూమి అడగడమే అది రాజ్యాంగానికి విరుద్ధము, దురాశ అది. ఇప్పుడు అట్లంటే మరి 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి హైదరాబాద్లో ప్లేస్ అడుగుతారు. రేపు ఒరిస్సా ఆయన వస్తాడు, కర్ణాటక ఆయన వస్తాడు, నాగాలాండ్ ఆయన వస్తాడు. అయినా ఒక పక్క రాష్ట్రంలో భూమి అడిగే హక్కు ఆయనకు లేదు. ఆల్రెడీ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అయిపోయింది. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆంధ్రప్రదేశ్ విభజన హామీ చట్టం ప్రకారం 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని అనేది అయిపోయింది. హైదరాబాదులో పూర్తి స్వతంత్రము, స్వయం హక్కులు 100% తెలంగాణకే ఉంటాయి. ఢిల్లీలో మీరు చంద్రబాబు నాయుడు పోయి ఢిల్లీలో అడగచ్చు మోడీ గారిని, మాకు ఢిల్లీలో కొంచెం ప్లేస్ కావాలి, ఎందుకంటే మా కొత్త రాష్ట్రం అని అడగచ్చు. లేకపోతే ఢిల్లీలో ఉన్న ఆస్తుల విభజన గురించి అడగచ్చు. కానీ ఆల్రెడీ
షెడ్యూల్ 9లో సెక్షన్ 65 సెక్షన్ 75 సెక్షన్ 76లో 9, 10 షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ విభజన హామీ చట్టంలో ఉన్న 180 సంస్థల ఆస్తులు ఏ విధంగా పంచుకోవాలో క్లియర్గా ఉంది. అదేవిధంగా 10వ షెడ్యూల్లో దాదాపు 80 సంస్థల ఆస్తులు ఏ విధంగా పంచుకోవాలో ఉంది. దానికి షీలా బేడి కమిటీ ఉంది. దానికి అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు కూర్చుంటే సరిపోద్ది. ఇద్దరు పాత రాజకీయ నాయకులు, పాత గురు శిష్యులు, A1 A2 దొంగలు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు కాబట్టి ఇంత ఆరోపణలు వచ్చినప్పటికి కూడా ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ చర్చల ఎజెండా విడుదల చేయలేదు? అంటే వీళ్ళిద్దరు గురు శిష్యులు కలిసి తెలంగాణ ప్రజలకి గుండు కొట్టాలని చూస్తున్నారా? అందుకనే మాకు భయాలు ఉన్నాయి. మిమ్మల్ని నమ్మం దొరా. కాబట్టి చర్చల ఎజెండా ఇన్ కెమెరా మీరు ఏమేమి మాట్లాడుకున్నారో మొత్తం బయట పెట్టాలని మేము కోరుతున్నాం. మూసీ ప్రక్షాళన ఒకటి ఎస్పెషల్లీ బయటికి వచ్చిన విషయం. మూసీ ప్రక్షాళన అనేది 1,50,000 కోట్లు అనేది ఖర్చు పెట్టడం సాధ్యమా? అంటే అవసరం అంటారా? అట్లాగే ఇది ఏమైనా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందా సార్, లేదంటే పబ్లిక్ ఏమైనా కోరుకుంటురా? ఇప్పుడు ఆ రోజు కాళేశ్వరము తెలంగాణ మేనిఫెస్టోలో లేదు. ఈరోజు మూసీ నది ప్రక్షాళన తెలంగాణ మేనిఫెస్టోలో లేదు. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఎన్నో ఆశలతో లంక బిందెలు ఉన్నాయేమో అని చాలా పలుగు, పార, తవ్వే, సబ్బలి వాళ్ళ టీం అంతా పట్టుకొని వచ్చిండు. మొత్తం ఎక్కడ తవ్వి చూసినా కూడా ఖాళీ బిందెలు కనబడుతున్నాయి. ఈ లంక బిందెలు తవ్వే అలవాటు ఉన్న వాళ్ళకి ఖాళీ బిందెలు వచ్చేసరికి నిరాశకు గురయ్యి మూసీ నది ప్రక్షాళన, మూసీ నది సుందరీకరణ. నేను చదువుకున్నది జర్నలిజంలో PhD, కోటి ఉమెన్స్ కాలేజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు. మన రేవంత్ అన్న AV కాలేజీలో BA చదువుకున్నాడు. నాకన్నా సీనియర్, మా బృందాన క్లాస్మేటు. మరి BA చదివిన రేవంత్ రెడ్డి గారికి ఇంజనీరింగ్ మీద నాలెడ్జ్ లేదు, నాకు ఇంజనీరింగ్ మీద నాలెడ్జ్ లేదు. నేను ఒక 5-6 ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడినా, వరల్డ్ క్లాస్ బెస్ట్ ఇంజనీర్స్తో, ఎన్విరాన్మెంట్ యాక్టివిస్టులతో మాట్లాడినా, నదీ జలాల నిపుణులతో మాట్లాడినా. అదేవిధంగా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మొన్న ఈ మధ్య మీడియాలో మాట్లాడుతూ మూసీ నది ప్రక్షాళన, మూసీ నది సుందరీకరణ అనే ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్టు. ఆల్రెడీ మూసీ నది పరివాహక ప్రాంతం అనేది ఎన్క్రోచ్మెంట్ గురైంది. నదినే పూర్తిగా మింగేసిర్రు. ఆ నది మీద ఉన్న ఆక్రమణలకి తొలగించి మళ్ళీ నదిని తిరిగి తీసుకురావాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అది అసాధ్యము. చారణ మురికికి బారణ మసాలా లాగా ఇది డబ్బులు బాగా ఉండి ఇక ఏం చేయడానికి అన్ని తెలంగాణ మొత్తం 4 కోట్ల మంది ప్రజలందరూ బాగుపడ్డాక అన్ని పనులు అయిపోయాక చేయాల్సిన ప్రాజెక్టుని ఇప్పుడే తీసుకురావడం. ఒకవైపు డబ్బులు లేవు, కేసీఆర్ గారు 7 లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నావు. మరి 5 నెలల్లోనే నీ ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి 50,000 కోట్లు అప్పు చేసింది. అప్పుల కుప్పగా ఉన్న తెలంగాణలో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని తెలంగాణ అని కేసీఆర్ని తిట్టినావు కదా. మరి 1,50,000 ఒకసారేమో 50,000 కోట్లు అన్నాడు. జూపల్లి కృష్ణారావు గారు ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్, ఇట్స్ బీటింగ్ థేమ్స్ రివర్ అండ్ అని అది ఇంగ్లీష్లో మాట్లాడిండు. అమరాపాలి గారు వాళ్ళంతా లండన్ పోయి థేమ్స్ నది చూసి ఆ నదిలో రూపాయి బిల్లు వేసి ఆ నది నీళ్ళు తాగి కొబ్బరి నీళ్ళలాగా ఉన్నాయని వాళ్ళు లండన్లో థేమ్స్ నదిని చూసి ఒక ఆయన అంతకుముందు హుస్సేన్ సాగర్లో ఇట్లా రూపాయి బిల్లు వేస్తే కనపడాలన్నాడు. ఇప్పుడు ఈయన థేమ్స్ నదిని చూసి వాతలు పెట్టుకున్నట్టు ఏ పనికైనా అర్హత ఉండాలి, ఏ పనికైనా అవగాహన ఉండాలి. అర్హత లేదు, అనుభవం లేదు, జ్ఞానం లేదు. ఎవరైనా చెప్తే వినే సోయి లేదు. కాబట్టి నీ అజ్ఞానము, అంధకారం, అహంకారంతో పోతే నీకు మిగిలేది చివరికి అహంకారమే. ఇప్పుడు అందరు రేవంత్ అన్న అంటున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అన్నకి రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టారు. మరి ఇప్పుడు రైఫిల్ రెడ్డి నుంచి రేవంత్ అన్నగా మారిండు. మరి రేవంత్ అన్న ఇప్పుడు గజనీగా మారి మూసీ రెడ్డి అవుతాడా? ఎందుకంటే మూసీ నదిలో 1,50,000 కోట్లు పోస్తా అంటుండు. ఎవరన్నా పిచ్చి తుగ్లక్ గతంలో అన్నాం. మరి ఈయన బేవకూఫ్ పనులు చేస్తున్నాడా, బద్మాష్ పనులు చేస్తున్నాడా? మీరన్నట్టే రైఫిల్ అంటే రేవంత్ అన్నని రైఫిల్ రెడ్డి అంటున్నారు. సో గతంలో ఆనాడు చంద్రబాబు నాయుడు తెలంగాణని వ్యతిరేకించారు. సో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు తుపాకీ పట్టుకొని పరుగులు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి ఉద్యమకారులని. సో ఇద్దరు వ్యతిరేకులు, తెలంగాణ వ్యతిరేకులు ఇప్పుడు ఒక్కటవుతున్నారు అనుకోవచ్చా? ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మనిషికైనా పేరు తల్లిదండ్రులు పెడతారు. ఇప్పుడు నా పేరు విఠల్ అని పెట్టారు, వణిగండ్ల విఠల్ అని. నేను తెలంగాణ పిచ్చోడుగా 25 ఏళ్ల నుంచి తిరుగుతున్నా. మా నాన్న కూడా తెలంగాణలో తిరిగిండు. మా ఇంటి పేరే తెలంగాణ అని వచ్చింది. ఎందుకంటే మా అయ్య జైలుకు పోయిండు, మా పెదనాన్న జైలుకు పోయిండు, మా అక్క కొడుకు కేసీఆర్ A1 అయితే మా ఖమ్మం జైల్లో మా ఇంటి పేరు తెలంగాణ విఠల్ అన్నారు. కానీ నా సర్టిఫికేట్ ఏముంటుంది? వణిగండ్ల విఠల్ రావనే ఉంటుంది. మీరందరూ ప్రేమగా పిలుచుకుంటే తెలంగాణ విఠల్ అవుతుంది. రేవంత్ రెడ్డికి యనుముల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టారు. ఎనుము అంటే తెలంగాణ భాషలో ఏంటంటే మన మహబూబ్ నగరు, కడప, కర్నూలులో ఎనుము అంటే ఎద్దు లేదా ఆంబోతు లేదా దున్నపోతు, లేకపోతే పశువు, లేకపోతే జంతువు, లేకపోతే బర్రె అంటారు. అయితే యనుముల రేవంత్ రెడ్డి ఆయన గతంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రైఫిల్ పట్టుకొని పోతే మేము ఉద్యమకారులంతా రైఫిల్ రెడ్డి అన్నారు. ఎందుకంటే ఆయన రైఫిల్ పట్టుకొని పోయిండు. ఇప్పుడు కేసీఆర్ అన్ని తప్పు పనులు చేసిండని కేసీఆర్ కచరా
పనులు చేసిండు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఏం పేరు పెట్టిండు, కచరా అని పేరు పెట్టిండు. మరి కేసీఆర్ చేసిన తప్పుల వల్ల అందరు కచరా అన్నారు. ఈ కచరా పనికిరాడు, ఆయన నియంత వెలమ గడిల దొర, వీడు కచరా పనులు చేసిండని చెప్పి నేను వచ్చినా అన్నాడు. రేవంత్ రెడ్డి అన్నాను రేవంత్ అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న అన్నారు. అన్నా అంటే నేనున్నా అంటున్నాడు. మరి గత 7 నెలల్లో 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి 3 నెలల నుంచి ఉద్యమం చేస్తే అన్నా అన్నా అంటే నేను ఎందుకు ఉన్నా అనట్లేదు. ఇప్పుడు కెమెరాలు ఉన్నప్పుడు అన్నా అంటే నేనున్నా అంటుండు, కెమెరాలు లేనప్పుడు లాఠీ దెబ్బలు తీసి కొట్టిస్తున్నాడు. కాబట్టి ఈయన రేవంత్ అన్న అనే పేరు పెట్టింది మేమే, గతంలో రైఫిల్ రెడ్డి అనే పేరు పెట్టింది తెలంగాణ ప్రజలే. కానీ ఇప్పుడు గతంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు 7 నెలల్లో ఆయన గజనీగా మారిపోయిండు. ఆయన గతం మర్చిపోయిండు. గజనీగా మారిపోయి మూసీ నదిలో 1,50,000 కోట్లు పోస్తా అంటుండు. మూసీ నది 1,50,000 కోట్లు పోయడానికి డబ్బులు ఎవడిస్తున్నాడు? ఏమైనా గతంలో రేవంత్ రెడ్డి ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసిండు, ఈయన ఏమైనా ప్రింటింగ్ చేస్తున్నాడా, డబ్బులు ప్రింటింగ్ చేస్తున్నాడా? లేకపోతే ఏ బ్యాంకు డబ్బులు ఇస్తుంది? ఆల్రెడీ ఆర్బీఐ లోన్లు ఇవ్వమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి పూర్వీకుల ఆస్తులు అమ్మి డబ్బులు పట్టుకొస్తున్నాడా? ఎక్కడివి 1,50,000 కోట్లు? వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా, జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తుందా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తుందా, ప్లానింగ్ కమిషన్ ఇస్తుందా, మోడీ బడేమియాకి చోటమియాకి సీక్రెట్గా ఇస్తున్నాడా? ఈ 1,50,000 కోట్ల రూపాయలని మూసీ నదిలో పోయడానికి నీ అబ్బా సొమ్ము అనుకున్నావారా రేవంత్ రెడ్డి? ఇది 4 కోట్ల మంది ప్రజలు కష్టపడి ఇప్పటికే ఆగం చేసిండు, అన్నీ తెలిసిన ఆయన ఆగం చేసిండు అహంకారంతో. ఏం తెలియని ఆయన తెచ్చిపెట్టుకుంటే అన్ని ఏరుకోరి తెచ్చుకున్న కూడా ఎగిరెగిరి తన్నట్టుంది. రేవంత్ అన్న అంటే ముడ్డు మీద అంటున్నాడు నిరుద్యోగుల్ని. అప్పట్లో మీరు కేసీఆర్ని కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శించారు. కానీ ఈ మధ్యకాలంలో కేసీఆర్ పాలనే కాస్త బెటర్ అని కూడా కొన్ని సందర్భాల్లో అంటున్నారు. మరి ఎలాంటి పరిస్థితులు కారణం ఏమనుకోవచ్చు సార్? ఎలాంటి సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులకు దారితీసాయనుకోవచ్చు? మనిషి జీవనంలో ప్రకృతి, సిచ్యువేషన్, పరిస్థితులు మన చేతిలో ఏముండవు. పరిస్థితులకు అనుగుణంగా సిచ్యువేషన్స్ మారుతుంటాయి. ఇప్పుడు మంచి పని చేసినప్పుడు కేసీఆర్ని తెలంగాణ జాతిపిత అన్నం, తెలంగాణ బాపు అన్నం, పాలాభిషేకాలు చేసినాం. కేసీఆర్ మా మాట వినకుండా కుటుంబ చట్రంలో ఇరుక్కపోయి మమ్మల్ని కలవకుండా ఉన్నప్పుడు కొన్ని తప్పుడు పనులు చేసినప్పుడు తిట్టినాం. ఎందుకంటే కేసీఆర్ మా పెదనాన్న లాంటోడు, మా బాబాయ్ లాంటోడు, మా చిచ్చా లాంటోడు. రేవంత్ రెడ్డి మా అన్న లాంటోడు. మరి ఒక బాబాయో ఒక పెదనాన్న ఒక చిచ్చ తప్పు చేసినప్పుడు చెప్పే బాధ్యత మాకుంది, సరి చేసుకునే బాధ్యత కూడా ఉంది. చంద్రబాబు నాయుడు మాకు బాబాయ్ కాదు, చిచ్చా కాదు, పెదనాన్న కాదు, తరిమి కొట్టినాం, పారిపోయిండు. చంద్రబాబు నాయుడు అనేటోడు మాకు శత్రువు, సమైక్యాంధ్ర పాలకులు మాకు శత్రువు. రేవంత్ రెడ్డి మాకు శత్రువు కాదు, కేసీఆర్ శత్రువు కాదు. మంచి పని చేస్తే నెత్తి మీద పెట్టుకుంటాం, చెప్పినా వినకపోతే బండకేసి బాత్తాం. అంటే కేసీఆర్ పాలనే బెస్ట్, కాస్త బెటర్ అని కొన్ని సందర్భాల్లో అంటున్నారు కదా. అంటే సీఎం అంటే గతంలో ఉన్న కేసీఆర్ని ఇప్పుడు కాస్త పొగుడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. వాటికి దారితీసిన పరిస్థితులు ఏంది అనుకోవచ్చు? ఇగో మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ చిచ్చా మాతో తినేటోడు, మమ్మల్ని నవ్వించేటోడు, ఏడిపించేటోడు, మాతో పాటు నవ్విండు, ఏడిచిండు. ఉద్యమంలో ఉన్నప్పుడు మా అందరికీ యాక్సెస్ ఉండే. ఆయన మరి ఏమైందో సెకండ్ టైం పాలనలో మొత్తం ఒక అలీబాబా దొంగల ముఠాలాగా ఆ రావులు ఆ రావు ఈ రావు ఆ రావు వచ్చి ప్రజల్ని కలవకుండా చేసిర్రు. అప్పుడు ప్రజలు గుణపాఠం చెప్పినాం. మాకు కేసీఆర్ మీద కోపం లేదు, ద్వేషం లేదు, రేవంత్ రెడ్డి మీద కోపం లేదు. మేము ముళ్ళుగర్ర పెట్టి కూర్చుతాం. మేము దొడ్డుకర్ర పెట్టి చంద్రబాబు నాయుడు వచ్చినాం దొడ్డుకర్ర పెట్టి సచ్చేదాకా కొడతాం. కేసీఆర్ని అయినా రేవంత్ రెడ్డి అయినా ఇప్పుడు మేము వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం. మా కేసీఆర్ తప్పు అని చేసినప్పుడు ముళ్ళుకర్ర పెట్టి కూర్చున్నాం, పంచర్ అయింది కారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నప్పుడు పాలాభిషేకాలు చేసినాం. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టిండు, హ్యాట్స్ ఆఫ్. కేసీఆర్ కూడా కొన్ని మంచి పనులు చేసిండు, హ్యాట్స్ ఆఫ్. మంచి పనులు చేస్తే పాలాభిషేకాలు, చెడ్డ పనులు చేస్తే లాలాజేల అభిషేకాలు. మేము ఇప్పుడు కొత్త ఉద్యమం కూడా స్టార్ట్ చేయబోతున్నాం. తూక్ ఆందోళన. తూక్ అంటే తూ చీచీ ఉద్యమం, ఉరికి ఉమ్మేసే ఉద్యమం, గులాబులతో కొట్టే ఉద్యమం, ఇంకులు పోసే ఉద్యమం, చెప్పులతో కొట్టే ఉద్యమం. ఇవన్నీ కావాలంటే పరిపాలన చేయండి. ఇప్పుడు మీరు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారా? ఉద్యమకారులు మేము కూడా ఉద్యమాలు ఎట్లా చేయాలో తెలుసు. చెప్పులతో ఎప్పుడు కొట్లాలి, మీ ముఖాల మీద పెండ ఎప్పుడు పోయాలి, ఉరికి ఎప్పుడు వేయాలి, గులాబులతో ఎప్పుడు కొట్లాలి. ప్రజాస్వామ్యయుతంగా చేయాల్సిన అన్ని ఉద్యమాలు మా 30 లక్షల మంది నిరుద్యోగులు చేస్తారు. అన్నా అంటే రేవంత్ అన్న అని ఉండేటట్టు ఉండాలని కోరుకుంటున్నాం. మీకు దయచేసి గజని అనే పేరు పెట్టుకోవద్దు, మూసీ రెడ్డి అనే పేరు అస్సలు పెట్టుకోవద్దు. ఒక సామాజిక వర్గాన్ని, ఇంకా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గాన్ని ఆకాశానికి ఎత్తడా అనేది కరెక్ట్ అంటారా? మీ దృష్టిలో ఒక జర్నలిస్ట్గా దీన్ని వ్యతిరేకిస్తారా, స్వాగతిస్తారా? ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతం వారైనా హక్కులున్నాయి, బాధ్యతలున్నాయి, ప్రాథమిక విధులున్నాయి, ప్రాథమిక హక్కులున్నాయి, ఆదేశిక సూత్రులున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఏ కులం వారు ఎక్కడైనా బతకచ్చు, అదేం ప్రాబ్లం లేదు. మనం ఒక సినిమాలో విజయవాడలో పైన అమ్మవారు కింద కమ్మవారు అని అంటారు, అదేదో సినిమా నాకు గుర్తులేదు.
ఈ తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఖమ్మం జిల్లాలో 68లో కోస్తాంధ్ర కమ్మ పెట్టుబడిదారులు తెలంగాణ వరలను దోచుకుంటున్నారని 68లో మా నాన్న మా పెదనాన్న కొలిశెట్టి రామదాస్ గారు వీళ్ళంతా కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి బతకడానికి వచ్చిన బద్మాష్ గాళ్ళు కొంతమంది చేస్తుంటే ఆ ఉద్యమం పుట్టింది. వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, రామోజీరావు, కొన్ని టీవీ ఛానళ్ళు, ఎల్లో మీడియా తెలంగాణ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించి తెలంగాణ పిల్లలని తప్పుగా చూపించినందుకు ఒక సామాజిక వర్గానికి చెందిన పెట్టుబడిదారులు కుట్రదారులు ఎక్కువ మంది చేశారు. కాబట్టి కమ్మ వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, ప్రతి కులంలో మంచోళ్ళు చెడ్డొచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఇలా నిన్న కమ్మ గ్లోబల్ మీటింగ్ పెట్టిండు. రేపు పొద్దున మా బైండ్ల లేకపోతే మా బుడబొక్కలోళ్ళు, మా పిచ్చకుంట్లోళ్ళు, మా యానాదులోళ్ళు, మా డక్కలోళ్ళు కూడా మీటింగ్ పెడతారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రావాల్సిందే. కమ్మ మీటింగ్కి వేయండు కదా. కమ్మవారంటే అమ్మవారు, కమ్మవారే అన్నం పెడతారు అందరికీ అని పెట్టిండు. కమ్మవారు రాకముందు ఇక్కడ వ్యవసాయం లేనట్లు, కమ్మవారు రాకముందు మాకు తెలుగు భాష రానట్లు, కమ్మవారే మానవ నాగరికత పురోగతికి అభివృద్ధి కారకులైనట్లు, కమ్మవారే బ్రహ్మవారు అన్నట్టు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎందుకు అంత భజన చేస్తున్నాడు? ఇప్పుడు ఒక కుల సంఘం మీటింగ్కి పోయినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడితే అయిపోతుంది. ప్రతి కులానికి అంతే ఉంటుంది. నువ్వు ఒక రెడ్డి కుటుంబంలో పుట్టి మరి ఇప్పుడు బక్కా జెడ్సన్ అన్న నీకు పేరు పెట్టిండు. రేవంత్ రెడ్డి కాదు, ఆయన నారా రేవంత్ నాయుడు అని పేరు పెడుతున్నాడు. ఎందుకు అంత డబ్బా కొడుతున్నావు? అంటే ఖమ్మంలోకి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్న 11 పోస్టులు ఉంటే 11 పోస్టులు ఖమ్మంలోకే ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కమ్మవారే, మహిళా విభాగం అధ్యక్షులు కమ్మవారే, యువజన విభాగం అధ్యక్షులు కమ్మవారే, అన్ని నామినేటెడ్ పోస్టులు 4 ఉంటే 4 ఖమ్మంలోకే ఇచ్చిండు. గిడ్డంగులది వాళ్ళకే ఇచ్చిండు, హౌసింగ్ బోర్డు వాళ్ళకే ఇచ్చిండు. అంటే ఖమ్మం జిల్లాలో కేవలం కమ్మవారే ఉన్నారా? వీళ్ళకి ఇవ్వడమే కాకుండా ఇంకా న్యాయం చేస్తా అన్నాడు. మరి ఇలా కమ్మవారు 16 లక్షల మందో 15 లక్షల మందిలో తెలంగాణలో ఉంటే 3.5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా. కమ్మవాళ్ళు నీకు చందాలు ఇవ్వచ్చు, నీకు హెలికాప్టర్ తిరగడానికి డబ్బులు ఇవ్వచ్చు, కమ్మవారి టీవీ ఛానళ్ళల్లో నిన్ను కూర్చోబెట్టి భజన చేయొచ్చు. ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గరికి పోయి ముఖ్యమంత్రి కాగానే 4 కోట్ల ప్రజలకి ప్రతిరూపంగా ఆత్మగౌరవంగా ఉన్న ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి పోయిన ఛానల్ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఇంటి ఛానల్కి పోతే తప్పులేదు, లేకపోతే రాధాకృష్ణ ఈయన ఇంటర్వ్యూ చేస్తే తప్పులేదు. ఆయన ఇంటికి పోయి సార్ మీరు చెప్పండి, నేను ఒక చిన్న పిల్లవాడిగా మీ ముందుకు వచ్చాను, మీరు నాకు ఎప్పటికీ సారే, మళ్ళీ 100 రోజుల తర్వాత మళ్ళీ వస్తా, నా పాలన ఎలా ఉందో మీరు మార్కులు వేయాలట. ఏబిఎన్ రాధాకృష్ణ ఈయనకేమన్నా బాసా, లేకపోతే ఆయన ఏమైనా రాష్ట్రపతి, ఆయన ఏమైనా ప్రధానమంత్రి, ఆయన ఏమైనా గవర్నరా? నీకెట్లాగూ ఆత్మగౌరవం లేదు, మా ఆత్మగౌరవం ఎందుకు తీస్తావు రైఫిల్ రెడ్డి? ఏబిఎన్ రాధాకృష్ణ అనేటోడు 2 కళ్ళ సిద్ధాంతంలో పుట్టిన ఛానల్, అది ఎల్లో మీడియా అని అందరికీ తెలుసు. మరి ఏబిఎన్ రాధాకృష్ణ నీకు బాసా అంటే నీకు టీవీ5 వాడు ఏబిఎన్ రాధాకృష్ణ కొన్ని కమ్మ ఛానళ్ళు డబ్బులు ఇస్తే ఇంకా వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాబట్టి కమ్మవారు కమ్మగా ఉంటారు. కమ్మ సోదరులు నాకు కూడా ఉన్నారు. కమ్మ వాళ్ళలో చాలామంది పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము ఏ కులానికి, ఏ మతానికి, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. తెలంగాణ ప్రయోజనాలకు అడ్డొస్తే ప్రాంతంలోనే బొంద పెడతాం, ప్రాంతేతరులు వస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. అది కేసీఆర్ అయినా, ఇంటోడైనా, బయటోడైనా, పరాయోడైతే పరిగెత్తించి కొడతాం. మా నాయనమ్మ చిన్నప్పుడు చెప్పేది, దొంగలు 2 రకాలు ఉంటారట. ఒకళ్ళు ఇంట్లో ఉన్న దొంగలు, ఒకళ్ళు బయట దొంగలు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా గుర్తుపట్టలేడు. మరి రేవంత్ రెడ్డి ఇంటి దొంగనా బయట దొంగనా మా అందరికీ రక్ష కూడా తెలుసుకోవాలి. ఊర్లోకి దొంగలు వస్తే ఉరికిచ్చి కొట్టే దొంగలు ఒకళ్ళు ఉన్నారు, ఇంట్లో దొంగలు ఊర్లో దొంగలు ఉన్నారు. కట్టేసి కొట్టినామనుకో 4 చెప్పు దెబ్బలు కొడితే సెట్ అవుతారు. ఇలా ఎవరికి చెప్పు దెబ్బలు పడాలి, ఎవరిని ఊరి పొలిమేరల దాకా కొట్టాల్సి అనేది వాళ్ళే తెలుసుకోవాలి. సో మొన్న కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మీటింగ్ తర్వాత తెలంగాణలో తెలుగు తల్లి విగ్రహాలు కావచ్చు, లేదంటే పొట్టి శ్రీరాములు విగ్రహాలు కావచ్చు పెట్టాలన్న డిమాండ్ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. ఇది సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తుంది సార్. దీన్ని ఎట్లా చూస్తారు, ఎలా చూడాలంట? ముఖ్యంగా విగ్రహాల దగ్గరకు వస్తే, ఏ తెలంగాణ ఉద్యమంలో మా పిల్లల్ని నరమేధం చేసి మిలిటరీతోటి, ఆర్మీతోటి, పోలీసులతోటి చంపించిన సమైక్యవాది కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం మేము కొట్టకపోవడమే మా తప్పు. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ నడిబొడ్డున ఇంకా మా పిల్లల్ని చంపిన ఈ దుర్మార్గుల విగ్రహాలు ఉండడం మా సంస్కారంతో మేము ఉంచితే, ఇప్పుడు వచ్చి సమైక్యాంధ్ర వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటా అంటారు. ఎవరి కోసం విగ్రహాలు పెడతావు రేవంత్ రెడ్డి? ఇప్పుడు నీకు గొప్ప కావచ్చు ఎన్టీఆర్, మాకు గొప్ప కాదు. నీకు చంద్రబాబు నాయుడు అపరమేధావి కావచ్చు. చంద్రబాబు నాయుడు అంటే మా తెలంగాణ పిల్లల్ని చంపినోడే అని గుర్తొస్తుంది. ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు గొప్పవాడే మీకు ఆంధ్రప్రదేశ్కి. ఆయన విగ్రహం ట్యాంక్ బండ్ మీద మేమేం అనలే కదా. కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఇంకెందుకు ఉంచినావు నువ్వు? అంటే తెలంగాణ కోసం చచ్చిపోయిన అమరవీరులని, ఉద్యమకారులని నువ్వు అవహేళన చేస్తున్నావు. ఎందుకంటే ఏ కమ్మ వాళ్ళు చచ్చిపోలే తెలంగాణ ఉద్యమం కోసం. రేవంత్ రెడ్డి ఇంట్లో ఎవరు చచ్చిపోయింది ఎస్సీ ఎస్టీ బీసీలు, పేదోళ్ళు, కిషాన్ రెడ్డి, వేణుగోపాల్. నువ్వు తెలంగాణ త్యాగం లేదు నీలో, తెలంగాణ రక్తం లేదు, తెలంగాణ
క్యారెక్టర్ ఏది లేదు, అందుకనే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా నిన్న గ్లోబల్ కమ్మ సమిట్లో నువ్వు మాట్లాడిన దానికి తెలంగాణ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మేము కమ్మ ప్రజలకు వ్యతిరేకం కాదు, కమ్మ కుట్రదారులకు వ్యతిరేకం. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చాలామంది తెలంగాణ వాదులను కావచ్చు, లేదంటే జర్నలిస్టులను, మేధావులను, చాలా నిపుణులను కూడా తెర మీదకి తీసుకొచ్చిండ్రు, మాట్లాడించారు. సో ఓవరాల్గా ఈ మీటింగ్ ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటి సార్? సో ఫర్దర్గా గవర్నమెంట్కి కూడా హెచ్చరించాల్సింది ఏంటి? విభజన చట్టంలో ఉందేంటి, లేనిదేంటి, దాని గురించి మీరు ఫర్దర్గా ఫైట్ ఎలా చేయబోతున్నారు? అమ్మ, తెలంగాణ పోరాటం అనేది ఇప్పటిది కాదు, 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటము. కేవలం ఇప్పుడు వచ్చింది భౌగోళిక తెలంగాణ మాత్రమే. ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ, అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ, ఆనంద తెలంగాణ, సకల జనుల తెలంగాణ, సబ్బండ వర్గాల తెలంగాణ వచ్చే వరకు ఈ పోరాటం ఉంటుంది. ప్రభుత్వంతో చర్చలు జరపడం ఒక రైలు పట్ట, ఉద్యమం చేయడం ఇంకో రైలు పట్ట. రేవంత్ రెడ్డి ఆయన సొంత రాజ్యానికి రాజు కాదు కదా, మనందరికీ జీతగాడు, మనందరికీ సేవకుడు, మనందరి ప్రజాప్రతినిధి. కాబట్టి ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిన సమయంలో చర్చలు జరుపుతాం, ఉద్యమం చేయాల్సినప్పుడు ఉద్యమం చేస్తాం. వింటే మంచిగా చెప్తాం, లేకపోతే దంచి చెప్తాం. ఖచ్చితంగా ఇది మరో తెలంగాణ పోరాటం. ప్రజాస్వామ్య తెలంగాణ, సామాజిక తెలంగాణ. పిడికడు మంది రెడ్డి దొరల కోసమో, పిడికడు మంది వెలమ దొరల కోసమో, వెలమ కమ్మ రెడ్డి దొరల కోసం వచ్చింది కాదు. ఇది వెల్కమ్ రెడ్డి రాజ్యం కాదు. తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక నిరంతరం పోరాటం చేస్తుంది. ఇవాళ ఒక బిట్టలు పోతే ఇంకొకరు వస్తారు. ప్రశ్న అనేది మందుపాతరై పేలిన నేల ఇది. ప్రశ్న నిరంతరం ఉంటుంది. ప్రశ్నే ప్రజాస్వామ్యం, ప్రశ్నే నాగరికత. ప్రశ్నించడం అనేది ప్రపంచానికి నేర్పిన తెలంగాణ నేల. మా అమరవీరుల కుటుంబాల సాక్షిగా, ఉద్యమ వీరుల సాక్షిగా చెప్తున్నాం. మంచిగా పాలన చేస్తే నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతాం. ఈ కచరా పనులు, ఈ గజనీ పనులు, ఈ మూసీ నది పనులు చేస్తే మూసీ నదిలోనే పాతరేస్తాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. తెలంగాణకు అన్యాయం చేయడం కానీ, తెలంగాణకు కుట్ర చేయడం కానీ చేసే విషయాలు ఏమన్నా తెర మీదకి వస్తే ఖచ్చితంగా ఊరుకునేది లేదు. మరో తెలంగాణ ఉద్యమం కోసం మళ్ళీ పోరాటానికి సిద్ధమవుతామనేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీనియర్ జర్నలిస్టు విఠల్ హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ తరుణ్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.